హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? రీసెంట్గా మా చెల్లి మ్యారేజ్ అయింది కదా, ఆ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది హల్దీ రోజు వ్లాగ్ అండి. మేము హల్దీ రోజు మార్నింగ్ వెళ్ళామని, నవ్య ఎర్లీ మార్నింగ్ వచ్చింది హైదరాబాద్ నుంచి. ఇంకా పిన్ని వాళ్ళు, చెల్లి, మేము అందరం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. అసలు నార్మల్గా అయితే పెనగంచిపూలు బస్సు ఉంటుందండి, అది వెళ్తే అక్కడ నుంచి ఊరు అనేది దగ్గర అనమాట. పిల్లలతో అక్కడ వెయిట్ చేయడానికి ఎక్కువ ఇబ్బందిగా ఉందని చెప్పేసి నందిగం బస్ ఎక్కాము. అక్కడ నుంచి నందిగం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పెనగంచిపూలు వెళ్ళి ఫైనల్గా ఊరు చేరుకున్నాం అనమాట. అసలు విజయవాడలోనే పెనగంచిపూలు బస్ ఎక్కితే ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళము. ఇదంతా తిరిగేసి వెళ్ళాల్సి వచ్చిందనమాట. నందిగం వరకు వెళ్ళే బస్కే ఫుల్ రష్గా ఉన్నారండి. అక్కడ నుంచి పెనగంచిపూలు బస్సులో అయితే రష్ ఏం లేదు, పిల్లలు కూడా మంచిగా జాలీగా కూర్చున్నారు. 11కి స్టార్ట్ అయ్యాము, వెళ్ళేలోపు 3 అయిపోయిందనమాట. ఇంకా మేము వెళ్ళేలోపే లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఉంచారు. ఇంక వెళ్ళగానే లంచ్ తినేసి కొంచెం అటు ఇటు తిరిగి ఈవినింగ్ హల్దీకి కావాల్సినవి రెడీ చేస్తుంటే చూస్తున్నాము. పిల్లలైతే బయట ఇసుకుంది, అక్కడ ఆడుతున్నారు. నైట్ హల్దీ గురించి డిస్కషన్ అనమాట, డాన్స్లు వేయడం అని. ఇవన్నీ ఇంక అందరం కలిస్తే అలా సరదాగా జోక్స్ వేసుకుంటూ అలా టైం గడిచిపోద్ది అనమాట. పిల్లలకైతే చక్కగా ఆడుకోవడానికి దొరికింది. ఇటు వెహికల్స్ కూడా ఎక్కువేం రావండి. త్రిపుర అయితే మేము వెళ్ళేలోపు లేదు, వేరే ఎవరో పెళ్లి కూతురుని చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళింది. మేము వచ్చిన 1 or 2 అవర్స్కి వచ్చేసింది తను. ఒక్కొక్కరు మా హల్దీకి అయితే రెడీ అవుతున్నాము. ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అవ్వాలా, మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. వారికి కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు వేద్దామని చూసామండి. లాంగ్ ఫ్రాక్స్ ఇలా వేస్తే నైట్ కదా కొంచెం చిరాకు చేసుకుంటారని. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. రంగోలీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి దివాళీకి ఇలానే వేయాలని డిసైడ్ అయ్యాను. సో ఎంత పెద్దగా కాకపోయినా చిన్నదైనా ఈ కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్స్ యూజ్ చేసి వేయాలనిపించింది. సింపుల్గా ఉంది, చాలా బాగుంది. అది చూస్తుంటే దాన్ని తొక్కాలనిపించట్లేదు అనమాట. లాస్ట్కి వచ్చేసరికి అన్ని పూలు ఎటువైతే అటువైపోయాయి. త్రిపుర వచ్చేసి వైట్ ఎల్లో కాంబినేషన్లో డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. వైట్ శారీని తీసుకొని అలా ఫ్రాక్లా స్టిచ్చింగ్ చేయించుకుంది. ఎల్లోదేమో హాఫ్ శారీ లాగా ఇలా పెట్టేసుకుంది అనమాట. వైట్ ఎల్లో కాంబినేషన్లోనే జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ అందరం రెడీ అవుతున్నాము. బయట అయితే అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. సో ఎందుకంటే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క మేకప్లు అటు ఇటుగా అయిపోతాయి కదా, అందుకని ముందే ఫొటోస్ దిగాము. ఇక్కడ వచ్చేసి నవ్యను కూడా త్రిపురాని రెడీ చేస్తుంది. తనేమో పోనీ పెట్టేసుకుంది, దాన్ని ఒక సైడ్కి తనే పిన్ చేసి పెడుతుంది అనమాట. అలాగే లగ్నాల రోజే పసుపు కొడతారు కదండి, అప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదనమాట. హల్దీ రోజే తనకు గుర్తుగా ఉంటుందని చెప్పి పసుపు దంచడము ఇవి కూడా కొన్ని అరేంజ్ చేశారనమాట. పసుపు దించినట్లు ఇవన్నీ స్టిల్స్ కూడా కొన్ని తీశారు. హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. తను రాగానే ఫస్ట్ కొన్ని స్టిల్స్ తీశారు. నెక్స్ట్ అయితే కొన్ని వీడియోస్, అలాగే అంటే కొన్ని రీల్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు, ఆ రీల్స్ కూడా తీసాము. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము, డ్యాన్స్ కూడా చేసామన్నమాట. ఎక్కువగా లాంగ్ వీడియోసే తీసానండి, అందువల్ల షార్ట్స్ కూడా ఎక్కువ అప్లోడ్ చేయలేదన్నమాట. జస్ట్ రీల్స్కి కానీ లేకుంటే ఏమైనా డ్యాన్స్ వేసేటప్పుడు వాటిని ఎక్కువ షార్ట్స్లో పెట్టాను. అలా అయితే ఎక్కువ సాంగ్ యాడ్ చేసుకొని పెట్టేసేయచ్చు. ఇలా సాంగ్ యాడ్ చేయడం కానీ ఇదంతా అవ్వదు అని చెప్పేసి అలా చేశాను అనమాట. మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి హల్దీ రోజు అలా రీల్ చేయాలి, ఇలా రీల్ చేయాలని ఎన్ని షేర్ చేసుకున్నామో అవన్నీ చేయడానికి అవ్వలేదు, కానీ కొన్ని అయితే చేశాము. అలాగే పిన్ని వాళ్ళు, అమ్మమ్మ అందరూ కలిసి డ్యాన్స్ వేశారండి. చాలా బాగా వచ్చింది ఆ వీడియో. దానికి మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను, ఒకసారి చూసేయండి.
మేము డ్యాన్స్ వేసినంతసేపు షార్ట్స్లోనే తీశారని చెప్పాను కదా, లాంగ్ వీడియోలో ఒక్కటి కూడా తెలియదండి. ఇలా మ్యూజిక్ యాడ్ చేసి పెడదామన్నా కూడా సో స్టిల్స్ మాత్రం ఇది ఒకటి ఎలాగో కవర్ చేసి తీశారు. ఈ చిన్నదేమో లియో అండి. జిమ్మి కూడా ఉంది, అది ఎవరిని చూసినా కానీ అరుస్తూ ఉంటుంది అనమాట, అందుకని దాన్ని తీసుకురాలేదు. ఈ రెండింటితో అయితే స్టిల్స్ దిగుతుంది. వాటికి స్పెట్స్ పెడుతున్నారు, అదేమో ఉంచుకోవట్లేదు. ఇటు నుంచి సైడ్ బాబాయ్ అరుస్తూ ఉన్నాడు, అయినా అది ఉంచుకోవట్లేదు అనమాట, అన్నీ పడేస్తుంది. ఈ లైటింగ్స్ హడావిడి అంతా చూసి దానికి భయం వేస్తుంది అనమాట, అందుకే అటు ఇటు బిత్తరగా చూస్తుంది. లియో మాత్రం కామ్గా కూర్చుంది. చిన్న వాళ్ళు బాగా ఆడతారండి స్నూపీతో. అందరూ ఒక్కొక్కరిగా మంగళస్నానం అయితే చేయించారండి. జస్ట్ జల్లెడ పట్టుకొని అందరూ పోస్తారు కదా, అలాగా చెల్లి నేను కూడా పోసాము. ఆద్వి కూడా మేము పోస్తామని వచ్చారు, వారి చేత కూడా పోయించాము. మేమైతే వాటర్లో అసలు తడవలేదండి. మేము వాటర్లో తడిస్తే మళ్ళీ మా పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళకి కోల్డ్ ఇవన్నీ స్టార్ట్ అయ్యంటే ఫీవర్స్ వరకు వెళ్తాయి అనమాట. అంతా భయమేసి వారిని అయితే రానివ్వలేదు, మేము తడవలేదు. ఇంతేనండి మా హల్దీ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.